హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు సమస్యలు వచ్చినప్పుడు తట్టుకునే ధైర్యాన్ని మనకు ఇవ్వాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో కొంతమందికి నిద్ర లేచిన వెంటనే కళ్ళ కింద వాపు రావడం మనం చూస్తుంటాము. మరి కళ్ళ కింద వాపు ఎందుకు వస్తుంది, దాని నుంచి ఉపశమనం ఎలా పొందాలి, ఈ వీడియోలో చూద్దాము. కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే కళ్ళు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. అయితే చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోగానే ఉబ్బిన కళ్ళు మళ్ళీ మామూలుగా అయిపోతాయి. అయితే ఇలా చేసిన తర్వాత కూడా కళ్ళు ఉబ్బినట్లుగానే ఉంటే ఏదో సమస్య ఉందని భావించాలంటున్నారు. ఈ క్రమంలో కొన్ని చిట్కాలని పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వారు సూచిస్తున్నారు. ఇప్పుడైతే ఆ చిట్కాలేంటో చూసేద్దాం. శరీరం డీహైడ్రేషన్కు గురైన కళ్ళు ఉబ్బినట్లుగా కనిపిస్తాయట. అందుకే తగినన్ని నీళ్లు తాగమంటున్నారు. నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. టీ, కాఫీ, కార్బోనేటెడ్ ఎనర్జీ డ్రింకులు, ఆల్కహాల్ తదితర పానీయాలను తరచుగా తీసుకోవడం వల్ల కళ్ళు ఉబ్బిపోయి అందవిహీనంగా తయారవుతాయి. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. కొత్తిమీరను డైట్లో చేర్చుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. సూప్స్, సలాడ్లలో కొత్తిమీరను కలిపి తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా సొంతమవుతాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్, కూరగాయలు ఇలాంటి పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ చిట్కాలు పాటించిన సమస్య తగ్గకపోగా కళ్ళలో దురద, మంట, ఎరుపెక్కడం లాంటి సమస్యలు ఎదురవుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. ఇలాంటి సమస్యను ఎవరైనా ఎదుర్కొంటున్నట్లయితే వీడియోలో చెప్పిన విధంగా చేసి చూడండి, ఫలితాన్నైతే చూస్తారు. మరి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అను.